ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డు ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకు కొన్ని మార్పులు అయితే జరగడం జరిగింది. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి అన్నాం కదా. అయితే అభ్యర్థుల యొక్క విజ్ఞప్తుల మేరకు కొన్ని మార్పులు అయితే చేశారు. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్ అనేది మనకు తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా అనే క్వశ్చన్ కూడా సరైన సమాధానం అయితే రావడం జరిగింది. తాజాగా మనకు వచ్చిన అప్డేట్ని కూడా మీరు చూస్తున్నారు, ఓకేనా. సో మనకు బైలింగ్వల్గా ఉన్న వైటి, అంతేకాకుండా ఇంగ్లీష్లో ఉండే మనకు ఎగ్జామ్స్ ఏంటనేది కూడా వీరు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దయచేసి ఆ బదులు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్ని కూడా షేర్ ఆప్షన్ ద్వారా షేర్ అని చేయండి. అంతేకాకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్స్ అనేవి మనకు చాలా తక్కువగా వస్తున్నాయి, వ్యూస్ కూడా డ్రాప్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఆ బదులు ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేయండి అందరికీ కూడా, ఓకేనా. సో ముందుగా మనకు సెప్టెంబర్ 1వ తారీఖు విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 1 ఉదయం పూట, ఓకే, 4 అంటే మనకు ఉదయం సెప్టెంబర్ 1 ఉదయం పూట చూసినట్లయితే కేటగిరీ 1కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఈ 4 పోస్ట్ సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది 1/9/2019 ఉదయం పూట అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది మనకు తెలుగులోను ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఓకే. ఇక్కడ అందుకే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి ఈ రెండు కూడా మనకు బైలింగ్వల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మీరు ఆల్రెడీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాసుంటారు కాబట్టి అక్కడ మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ కూడా ఒక క్వశ్చన్కి ఇస్తుంటారు కదా, అదే తరహాలో మనకు ఉంటుంది. టెన్షన్ అయితే అవ్వద్దు. సో పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ ఈ రెండు కూడా మనకు బైలింగ్వల్గా అయితే ఉంటాయి. 75 మార్క్స్, ఓకే. అండ్ తర్వాత మనం చూసినట్లయితే 1/9/2019 ఆఫ్టర్నూన్, అంటే సెప్టెంబర్ మనం 1వ తారీఖున ఆఫ్టర్నూన్ చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ మాత్రం చూసినట్లయితే పార్ట్ ఏ మాత్రమే బైలింగ్వల్గా ఉంటుంది. అంటే పార్ట్ ఏ మాత్రమే ఆ క్వశ్చన్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. పార్ట్ బి అనేది ఏదైతే ఉందో ఇది మనకు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, ఓకే. డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన పార్ట్ బి మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మాత్రమే ఉండబోతుంది. పార్ట్ ఏ మాత్రం బైలింగ్వల్గా ఇస్తారు, ఓకే. పార్ట్ ఏ మనకు ఎంత ఉంటుంది, 50 మార్కులు అయితే ఉంటుంది. తర్వాత పార్ట్ బి 100 మార్క్స్, ఓకే. ఆ తర్వాత 3/9/2019 4 అంటే సెప్టెంబర్ 3వ తారీఖు ఉదయం పూట చూసినట్లయితే విఆర్ఓ మరియు సర్వే అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్లో పార్ట్ ఏ అనేది మనకు బైలింగ్వల్, అంటే తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. పార్ట్ బి అనేది కూడా మనకు బైలింగ్వల్గా ఉంటుంది, ఓకే. ఇది కూడా మనకు తెలుగు మరియు ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఆ తర్వాత 3/9/2019 ఆఫ్టర్నూన్, అంటే సెప్టెంబర్ 3వ తారీఖున మధ్యాహ్నం చూసినట్లయితే ఏఎన్ఎం ఆర్ వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది పార్ట్ ఏ మాత్రం బైలింగ్వల్గా ఇస్తారు. తర్వాత పార్ట్ బి అనేది తెలుగులో ఉంటుంది, ఓకే. పార్ట్ ఏ అనేది మనకు బైలింగ్వల్గా ఉంటుంది, అంటే తెలుగు మరి ఇంగ్లీష్లో ఉంటుంది. పార్ట్ బి అనేది ఓన్లీ తెలుగు మాత్రమే ఉంటుంది, ఓకేనా. ఇది తెలుగు మీడియం వారికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో ఇక్కడ పార్ట్ ఏ మనకు 50 మార్క్స్కి ఉంటుంది, పార్ట్ బి అనేది 100 మార్క్స్కి ఉంటుంది. ఆ తర్వాత మనకు 4/9/2019 ఉదయం పూట చూసినట్లయితే విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ ఈ పోస్ట్కి సంబంధించి పార్ట్ ఏ అనేది బైలింగ్వల్గా ఉంటుంది, పార్ట్ బి కూడా బైలింగ్వల్గా ఉంటుంది. అంటే తెలుగు మరి ఇంగ్లీష్లో కూడా మనకి ఇక ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. పార్ట్ ఏ 50 మార్కులకు, పార్ట్ బి 100 మార్క్స్కు ఉంటుంది. ఆ తర్వాత 4/9/2019 ఆఫ్టర్నూన్, అంటే సెప్టెంబర్ 4వ తారీఖున మధ్యాహ్నం పూట జరిగే విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ సంబంధించి పోస్ట్కి పార్ట్ ఏ మరి పార్ట్ బి కూడా బైలింగ్వల్గా ఉంటుంది, అంటే తెలుగు మరి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది కూడా మనకు 50 మార్కులకి పార్ట్ ఏ, పార్ట్ బి అనేది 100 మార్క్స్. ఆ తర్వాత మనకు 6/9/2019 ఉదయం పూట జరిగే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పార్ట్ ఏ అనేది మనకు బైలింగ్వల్, పార్ట్ బి కూడా బైలింగ్వల్, ఓకే. అండ్ తర్వాత మనం చూసినట్లయితే 6/9/2019 ఆఫ్టర్నూన్ జరగబోయే ఎనిమల్ హస్బెండ్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది పార్ట్ ఏ మరియు పార్ట్ బి కూడా బైలింగ్వల్లో ఉంటాయి, అంటే తెలుగు మరియు ఇంగ్లీష్లో మనకు ఉండడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అనేది. తర్వాత 7/9/2019 ఉదయం పూట జరగబోయే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వార్డ్ అమెంటీ సెక్రటరీ పోస్ట్కి సంబంధించి పార్ట్ ఏ అనేది మనకు బైలింగ్వల్లో ఉంటుంది, అంటే తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ పార్ట్ బి అనేది మాత్రం కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత 7/9/2019 మధ్యాహ్నం పూట జరగబోయే విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి
మనకు ఎగ్జామ్ పేపర్ అనేది పార్ట్ ఏ మరియు పార్ట్ బి కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇబ్బంది అయితే లేదు. ఆ తర్వాత 8/9/2019 ఉదయం పూట జరగబోయే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ సంబంధించిన పోస్ట్కి పార్ట్ ఏ అనేది మనకు బైలింగ్వల్ అంటే తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. పార్ట్ బి అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 8/9/2019 మనకు ఉదయం పూట, అది కూడా మనకు ఉదయం పూట జరుగుతుందంట. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అన్నమాట. ఈ పోస్ట్ సంబంధించి పార్ట్ ఏ మరియు పార్ట్ బి కూడా బైలింగ్వల్లో ఉంటాయని చెప్పి అంటున్నారు. ఓకే, తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఈ యొక్క వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ సంబంధించిన పోస్ట్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఇబ్బంది అయితే లేదు. ఆ తర్వాత మనకు 8/9/2019 జరగబోయే అంటే ఆఫ్టర్నూన్ జరగబోయే ఈ యొక్క వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కానివ్వండి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సంబంధించి కూడా ఎగ్జామ్స్ కూడా మనకు పార్ట్ ఏ పార్ట్ బి అనేది బైలింగ్వల్లో ఉండబోతున్నాయి. అంటే మనకు తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉండబోతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా మనకు పూర్తిగా సమాచారం అయితే రావడం జరిగింది. చాలామంది కూడా తమ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి మనకు పేపర్ అనేది తెలుగులో వస్తుందా ఇంగ్లీష్లో వస్తుందా అనే దానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ మనకు క్లారిటీ అయితే రావడం జరిగింది. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఓకే, ఇదే మనకు ఇంకా షెడ్యూల్ అన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ మనకు మార్పులు అయితే జరగవు. ఓకే, ఒకవేళ మార్పులు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తుంటాను. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.